విద్యాశాఖపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పాఠశాల విద్యా వ్యవస్థలో సంస్కరణలపై చర్చించారు. రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రేవంత్ నాయకత్వంలో వికృత పాలన నడుస్తోందన్నారు. రేవంత్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తో పాటే కరువు వచ్చిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ మంత్రులకు రైతుల సంక్షేమం పట్టడం లేదని ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు అంబటి రాంబాబు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టు పెట్టారని, పోలవరాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప ఇంటిని ముట్టడించారు కల్లు గీత కార్మికులు. మాధవపట్నంలో బెల్ట్ షాపులు తీసేయించాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులకు న్యాయం చేస్తారని చినరాజప్ప హామీ ఇచ్చారు. దేశంలో ప్రజలను విడగొట్టాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలకు వివరిస్తున్నాము అన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాష్ట్రంలో కులగణన పూర్తి చేసి దేశానికి రోల్ మోడల్ గా నిలిచామన్నారు. వేములవాడలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 18,658 కోట్ల రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ లో 1,247 కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ విస్తరణకు ఓకే చెప్పింది.